కాలంలో యువత చిన్నప్పుడు రావడానికి లేదు. దానికి కిరణ్ భార్య యుక్త ఎంతో సహకారంతో తన ముందుకి నడిపిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ 5 సంవత్సరాలు వివాహం తర్వాత సహకారంతో వాళ్ళు ఎంతో సున్నితంగా ఇంత ఇష్టమైన ఆపరేషన్స్ కూడా నేర్చుకొని వాళ్ళు అంత సున్నితంగా చేయగలుగుతున్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారము, వాళ్ళ భార్య యుక్త సహకారంతో వాళ్ళు చాలా ముందుకి మేము అనుకున్న దానికన్నా చాలా సున్నితంగా కష్టపడి పనిచేయడం వల్ల కొంతవరకు నేర్చుకున్నారు. ఈ వైద్యం అనేది దానికి ఆశ్చర్యం లేదు, రోజు నేర్చుకోవాల్సిందే. కాకపోతే అలా కొంచెం అలాగే ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా థ్యాంక్ యూ. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూపిస్తున్నారంటే మనం వెంకటగిరిలో జనరల్ సర్జరీ సేవలు ప్రారంభించాము. సో నా పేరు డాక్టర్ రవికిరణ్, జనరల్ సర్జన్. సర్జరీ చేశాను. లాప్రోస్కోపీ మరియు ఓపెన్ సర్జరీస్ అన్ని రకాల సర్జరీస్ చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా నేను నెల్లూరులో పనిచేస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే ప్రతి చిన్నదానికి వెంకటగిరి నుంచి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. అంటే చాలా చిన్న వాటికి కూడా అంత దూరం వచ్చి అక్కడ స్టే చేయడానికి, అంటే సర్జరీ చేస్తే 3-4 days ఉండాల్సి వస్తుంది. అన్నిటికీ కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఇంత చిన్నదానికి కూడా ఇక్కడికి రావాలనే ఫీలింగ్ అయితే అప్పుడు ఉండేది. సో అలాగా యోగా వర్క్ చేసుకుంటూ, నాలెడ్జ్ పెంచుకుంటూ, సర్జికల్ స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు 3 years తర్వాత వెంకటగిరిలో టూత్ ప్రాక్టీస్గా స్టార్ట్ చేసాం. మెయిన్గా ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ మనకు కొంచెం తక్కువ మన సైడ్ చేయడం. సో ఏంటంటే కోత లేకుండా పెద్ద సర్జరీస్ కూడా ఇప్పుడు 20-30 కుట్లు పట్టే దగ్గర కూడా 1-2 కుట్లతోనే మనం సర్జరీ ఫినిష్ చేసి పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్స్ చాలా త్వరగా. 4 రోజుల్లో రికవర్ అయ్యే వాళ్ళు 1 రోజుకే రికవరీ ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇలాంటి క్లిష్టమైన సర్జరీస్ ఇప్పుడు గార్డర్ కానీ, 24 గంటలు కడుపు కానీ, హెర్నియాలు కానీ, పేగు జరగడం కానీ, గర్భసంచి కానీ, అండాశయం ఆపరేషన్ కానీ, పిల్లలు లేకుండా చేసే ఆపరేషన్ కానీ, అండాశయాలు తీసే ఆపరేషన్, సో ఇలా చాలా వెరైటీ ఆఫ్ సర్జరీస్ అన్నీ